అందరికీ నమస్కారం. ఇవాళ పాడి రైతులందరిని కూడా చాలా ఇబ్బంది పెట్టే సమస్య పాలు వాసన రావటం. ముఖ్యంగా దీనికి కారణాలు వచ్చేసి కలుపు మొక్కలు తినటం వల్ల అజీర్ణం, నెమరు సరిగ్గా వేయకపోవటం, ధాన్యపు గింజలైనటువంటి బియ్యం, రాగులు, సజ్జలు ఎక్కువగా తినటం వలన, దానా ఎక్కువగా పెట్టడం వలన కూడా పాల పాత్రల పక్కన ఉల్లి, క్యాబేజీ వంటి వాసన కలిగిన కూరలు ఉండటం, పొదుగువాపు వ్యాధి ఉన్న గేదెల పాలు కూడా నీచు వాసన వస్తుంటాయి. వీటికి ట్రీట్మెంట్ వచ్చేసి సోడా ఉప్పు 50 నుంచి 100 గ్రాములు ఉదయం సాయంత్రం వేయాలి. పాల దిగుబడి బట్టి పెట్టుకోవాలి. ఇది తర్వాత కటన్ పౌడర్ 50 గ్రాముల నుంచి 70 గ్రాములు పొద్దున మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోవాలి కంపల్సరీ. దారాల్లోనైతే కుడితిలోనైనా పెట్టుకోవచ్చు. ఇది సోడా ఉప్పు కలిపి కూడా పెట్టుకోవచ్చు దీంతో. తర్వాత వచ్చేసి హిమాలయ బతీస్, ఇది ఎక్కువ మన గవర్నమెంట్ హాస్పిటల్ దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా 50 నుంచి 70 గ్రాములు పొద్దున సాయంత్రం పెట్టుకోవాలి. దానాల్లో పెట్టుకోవచ్చు. దీంట్లో సోడా ఉప్పు కలిపి కూడా పెట్టుకోవచ్చు మనం. పార్టిచియం పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇది 5 ప్యాకెట్స్ వాడాలి. రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున వాడుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి కెపటైడ్ పోలెస్ కూడా 2 నుంచి 4 టాబ్లెట్లు వాడాలి. ఇది కూడా 5 రోజులు వాడాలి. ఒక్కొక్క షీట్ వచ్చేసి ప్యాప్లెస్ పౌడర్ కూడా 50 నుంచి 100 గ్రాములు వాడాలి. ఇది ఏదైనా ఏ పౌడర్ అయినా పాల దిగుబడిని బట్టి వాడుకుంటే చాలా మంచిది.